అందరికీ నమస్కారం. నేను వాగ్మారి మారుతి అంతాపూర్. అయితే నిన్నటి నుంచి కాంగ్రెస్ నాయకులు గౌరవ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారిపైన దుష్ప్రచారమైన కామెంట్ల మీద కామెంట్లు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అందులో భాగంగానే అయితే సబ్జెక్ట్ లేదు, వాళ్లకు విషయ పరిజ్ఞానం లేదనేది జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు బాగా అర్థమవుతుంది. వాళ్ళ మట్టుకు వాళ్ళే మొత్తం విద్యుత్ తీసుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా మనకు నిన్న ఇచ్చిన వాళ్ళ ప్రెస్ మీట్లలో ప్రజలకు మ్యాక్సిమం అర్థమైనట్టున్నది అందరికీ. అయితే కౌలాస్ ప్రాజెక్టుకు సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ అధికారులను సూచించడం జరిగింది. అంటే వీళ్లకు కనీసం విషయ పరిజ్ఞానం లేదని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు వినండి, నేను చెప్తా. కౌలాస్ నాలా ప్రాజెక్టు సందర్శించి అధికారులు మీరు తప్పు చేస్తలేరు, కానీ సరైన టైంలో సరైన రీతిలో సరైన మీ పనులు మీరు చేసుకోండి. నాయకుల కోసం ఎదురుచూపులు చూడకండి, వాళ్ళు చెప్తే ఆగకండి. మీ పనులు మీరు సక్రమైన టైంలో చేస్తే ప్రజలకు కానీ రైతన్నలకు కానీ పంట నష్టం జరగదు. మీరు ఒక అర్ధగంట నిర్లక్ష్యం చేసిన కాడికి పంట నష్టం అయింది, లోతట్టు ప్రాంతంలో పంట నష్టం అయిందని స్పష్టంగా అధికారులకు మీ తప్పు వల్ల అని ఇట్లా చెప్పిరు, సూచనలు చేయడం జరిగింది. అంతేగాని ఫోటో ఫోజులు అని మీరు ఊహించుకుంటున్నారు. ఎస్, మా నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ఎక్కడ ఏమున్నా అక్కడ వాలి, ఏదున్నా ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి అందుకోసమే అక్కడ కౌలాస్ ప్రాజెక్టును సందర్శించి సరైన రీతిలో సరైన క్రమంలో చేయాలని నేనైనా సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే వాళ్ళ ఎదురు చూపులు చూడకండి, మీ పనులు మీ టైంలో ఏదైతే ఉన్నదో వాళ్ళు చేయని మా గౌరవ మాజీ ఎమ్మెల్యే సిండే గారు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మన కనీసం విషయ పరిజ్ఞానం లేని ఇంకొందరు నాయకులు ఏమంటున్నారంటే 10 yearsలో కార్ రీడింగ్ ఎంత అంటున్నారు. అంటే సబ్జెక్ట్ ఏంది, మీరు ప్రెస్ మీట్ పెట్టేది ఏంది, అసలు మీరు ఏ విషయంలో మాట్లాడదలుచుకున్నారో మాకైతే అస్సలు అర్థమవుతలేదు. ఒక 15 సంవత్సరాల ఎమ్మెల్యే ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క విలేజ్ గురించి, జుక్కల్ కాన్స్టిట్యున్సీ గురించి, ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క పర్సన్ గురించి ప్రతి విషయంలో సిండే గారి పైన స్పష్టమైన అనుభవం ఉందని నేను తెలియపరుచుతున్నాను. ఎందుకంటే 15 సంవత్సరంలో 1,30,000 రీడింగ్ కాదంటే ఎవరన్నా అవుతారు. ఆ విషయాన్ని మీరు మా కావాలని ఇజ్జత్ తీసుకున్నట్టున్నది మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఇంత అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడండి, ప్రెస్ మీట్లు ఇవ్వండి. కానీ ఆ రీడింగ్ ఎంత ఉన్నది, మరి ఈడ ఇంకొకటి ఆ విషయం ఏంటంటే గొర్రె కాపర్లను ఎమ్మెల్యే కాపాడినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళు అంటారు నేను కలెక్టర్కి ఫోన్ చేసిన, ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ఫోన్ చేసిన, 2 గంటల్లో పంపించిన అని బీజేపీ నాయకులు పెట్టుకుంటే, వీళ్ళేమో నేను పంపించిన, అది చేసిన ఇది చేసిన అని అక్కడ వాళ్ళు ఒక 2 గంటలు షో పుటప్ చేస్తే మరి ఫోజులు కాకుండా ఇంకేంటని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేకంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంది ఎక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. దీనికి ఫోజులు అనడం తప్ప ఏమంటారు? ఎస్, మా నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ ఏమున్నా ప్రజల పక్షాన పోరాడతాడు కాబట్టి, ప్రజల పక్షాన ఉంటాడు కాబట్టి ప్రతి క్షణం జుక్కల్ నియోజకవర్గంలో ఉంటున్నాడు మా నాయకుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారు. మన జుక్కల్ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు మేము ఓటమి చెందినా కూడా 2 సంవత్సరాలు జుక్కల్ నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎవరికి అడిగినా చెప్తారు, ప్రతి ఇంటికి అడిగినా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, ప్రతి గ్రామానికి అడిగినా హనుమంత్ సిండే గారు ఎక్కడ ఉంటున్నారంటే ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉంటున్నారని చెప్తారు. మీ ఎమ్మెల్యే లాగా హైదరాబాద్లో ఉండి ఓ నెలలు అక్కడ ఉండి ఏదన్నా పని ఉంటేనే, ఏదన్నా సోషల్ మీడియాలో పాపులర్ అయితేనే వచ్చే విధంగా అలాంటి వ్యక్తి మా నాయకుడు కాదని మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి క్షణం మటన్లు అని అంటున్నారు. ఆ విషయము అసంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోండి. మీ కాంతన్న తినడాని అడుగుతున్నా నేను. మటన్ల విషయంలోకి వస్తే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వెళ్ళకండి. ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా డిబేట్ చేయండి, కానీ మీరు అనుచిత వ్యాఖ్యలతోని వ్యక్తిగతంగా కానీ దూషించకండి అని మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అడుగుతారని మీరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకుంటున్నారు, కానీ
అధికారులు చేసిన దానికి, అధికారులు కాపాడిన దానికి సెట్లూరు విషయంలో మరి మీరు ఇంటెలిజెన్స్ అని మీరెందుకు పాపులర్ చేసుకుంటున్నారు? ఆల్రెడీ మీ సోషల్ మీడియా టీంలో గొర్రె కాపర్లను 600 గొర్రె కాపర్లను ముగ్గురు గొర్రె కాపర్లను ఒక రైతును మరి 600 గొర్రెలను కాపాడినట్టు తోట ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు కాపాడినట్టు పెడుతున్నారు. అది మీకు సమంజసమా అని అడుగుతున్నాను. కాపాడేది అధికారులు. మీరు కానీ ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉంటే అధికారులు ఉన్నారు కాబట్టి మీ దృష్టికి వస్తే మీరు ఫోన్ చేసి చెప్పడం అది ఒకటి మీ బాధ్యత. కానీ మీరే కాపాడినట్టు ట్రెండ్ చేసుకోవడం అనేది సమంజసం కాదని తెలియజేస్తున్నాము. ఇంకొకటి, మీరు ప్రతిసారి మేము హెచ్చరిస్తున్నాం మా కాంగ్రెస్ టీం ఉంది, ఇది ఉంది, అది ఉంది అని అనకండి. మేము కూడా సిండే టీం ఉంది, సిండే కార్యకర్తలం ఉన్నాం, సిండే కోసం పోరాడే తత్వం ఉంది, ప్రజల పక్షాన పోరాడే తత్వం ఉంది. కాబట్టి మా సిండే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇదే మా హెచ్చరిక అని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై సిండే సార్.